నాన్నగారు నాకు ఎప్పటి నుంచో ఓ డౌట్ ఉందండి. నీకు ఉండేవే అది కదరా, ఇంతగా డౌట్ ఏంటో ఏడు. అష్టాదశ శక్తి పీఠాలు అంటారు కదా, అసలు వాటి స్టోరీ ఏంటండి? అవి ఎక్కడున్నాయో, ఎలా ఏర్పడ్డాయో కొంచెం చెప్పండి. ఆ, మంచి డౌట్ అడిగావరా, చెప్తా. మన పురాణాల ప్రకారం ఈ శక్తిపీఠాలు ఏర్పడడానికి ఒక కథ ఉందరా. ఒకసారి దక్షుడు బృహస్పతి యాగం చేస్తూ ఉంటాడు. ఈ యాగానికి దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. తన కూతురైన సతీదేవిని, శివుణ్ణి మాత్రం ఈ యాగానికి పిలవడు. ఎందుకంటే సతీదేవి తన మాట వినకుండా తనకి నచ్చని శివుణ్ణి పెళ్లి చేసుకుందని కోపం. దేవతలందరూ యాగానికి వెళ్ళడం చూసిన సతీదేవి శివుని దగ్గరికి వెళ్లి, స్వామి మనం కూడా యాగానికి వెళ్దాం అని అడుగుతుంది. దానికి శివుడు, ఆహ్వానం లేని చోటకి వెళ్ళొద్దు అని అంటాడు. నా పుట్టింటి వాళ్ళు నన్ను పిలవాలా ఏంటి అని శివుడు ఎంత చెప్పినా వినకుండా సతీదేవి యాగానికి వెళ్తుంది. దక్షుడు యాగానికి వచ్చిన వెంటనే సతీదేవిని ఘోరంగా అవమానిస్తాడు. శివుణ్ణి నానా మాటలు అంటాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి తన బొటన వేలుతో యోగాగ్నిని రగిలించి ఆ అగ్నిలో తన దేహాన్ని దహించేసుకుంటుంది. ఈ విషయం తెలిసిన శివుడు చాలా బాధపడతాడు. తన సర్వస్వాన్ని కోల్పోయానని రగిలిపోతాడు. ఆ కోపం నుంచి వీరభద్రుడు, భద్రకాళులు ఉద్భవిస్తారు. వీరభద్రుడు దక్షుడి గొంతు పిసికి తల నుండి మొండాన్ని వేరుపరిచి అగ్నిలోకి విసిరేస్తాడు. వీరభద్రుడి వెంట వచ్చిన భద్రకాళులు యాగశాల మొత్తాన్ని ధ్వంసం చేస్తారు. శివుడు కాలిపోయి ఉన్న సతీదేవి శరీరాన్ని చూసి దుఃఖంతో రోధిస్తాడు. సతీదేవి దేహాన్ని భుజంపై వేసుకొని రాత్రింబవళ్ళు వీరతాండవం చేస్తూ ఉంటాడు. దేవతలందరూ శివుని చూసి ఆందోళన చెందుతారు. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రంతో అమ్మవారి దేహాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాడు. అమ్మవారి శరీర భాగాలు భూమిపై పడి శక్తిపీఠాలుగా ఏర్పడతాయి. అమ్మవారి శరీర భాగాలు పడ్డ ప్రతి ప్రదేశంలోనూ శివుడు వేరువేరు రూపాలతో కొలువై ఉన్నారు. ఒక్కో శక్తిపీఠం ఆ ఆదిశక్తి శరీర ముఖ్య భాగాలు పడిన చోట్లు. ఆ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయండి? శక్తిపీఠాల్లో మొదటిది శంకరీపీఠం. ఈ శక్తిపీఠం శ్రీలంకలో ఉన్నది. ఇక్కడ అమ్మవారు శంకరీదేవిగా కొలువై ఉన్నారు. 17వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు ఈ ఆలయంపై దాడి చేయడం వల్ల ఈ ఆలయం శిథిలావస్థకు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఒక స్తంభం మాత్రమే మిగిలింది. దీని పక్కనే శివుడి ఆలయం కూడా ఉంటది. ఇక్కడ సతీదేవి తొడభాగం పడిందంట. ఇక రెండవది కంచి కామాక్షి శక్తిపీఠం. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంచీపురంలో కామాక్షి దేవిగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ సతీదేవి యొక్క వీపు భాగం పడి శక్తిపీఠంగా ఆవిర్భవించిందంట. పూర్వం సతీదేవి ఇసుకతో శివలింగాన్ని చేసి శివుణ్ణి పూజించేదంట. ఆ పుణ్యంతోనే కామాక్షి దేవిగా అవతరించి శివుణ్ణి వివాహం చేసుకుందని, అందుకే ఈ శక్తిపీఠానికి కంచి కామాక్షి అని పేరు వచ్చిందని స్థల పురాణం చెప్తుంది. మూడవ శక్తిపీఠం శృంఖలాదేవి. ఇది అమ్మవారు ఉదర భాగం పడిన చోటంట. ఈ క్షేత్రం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకలేమో గుజరాత్ లో ఉందని, ఇంకొందరేమో పశ్చిమ బెంగాల్లో ఉందని అంటూ ఉంటారు. కానీ భక్తుల విశ్వాసం ప్రకారం కోల్కతాకి 85 కిలోమీటర్ల దూరంలో హూగ్లీ జిల్లాలో పాండువా ఊరిలో అమ్మవారు శృంఖలాదేవిగా కొలువై ఉన్నారు. ఇక నాలుగో శక్తిపీఠం జోగులాంబ. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నది. ఇక్కడ సతీదేవి దంతాలు పడి శక్తిపీఠంగా ఆవిర్భవించిందంట. ఈ చోటనే జోగులాంబగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఐదో శక్తిపీఠం భ్రమరాంబికా దేవి. ఈవిడ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారుగా పూజలు అందుకుంటున్నారు. ఈ చోటలోనే అమ్మవారి మెడభాగం పడిందంట. పురాణ కథల ప్రకారం పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు మునులని, ప్రజల్ని హింసిస్తూ ఉండేవాడు. వాడిని ఎవరు ఏం చేయలేకపోయారు. దానికి కారణం వాడికున్న వరం. ఏంటండి ఆ వరం? 2 మరియు 4 కాళ్ళు ఉన్న ఏ జీవి చేతిలోని తనకి చావు ఉండదంట. అప్పుడు అమ్మవారు తుమ్మెద రూపంలో వచ్చి వాడిని హతమార్చి భ్రమరాంబికగా ఇక్కడే కొలువై ఉండిపోయారని భక్తుల నమ్మకం. ఇంకా ఆరో శక్తిపీఠం కొల్హాపూర్ లోని మహాలక్ష్మి ఆలయం. మహారాష్ట్రలోని పూణేకి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో కొల్హాపూర్ లో మహాలక్ష్మి అమ్మవారు వెలిశారు. ఇక్కడ సతీదేవి కళ్ళు పడిన ప్రాంతంగా చెప్తూ ఉంటారు. ఈ అమ్మవారిని భవానీమాతగాను, కరవేర వాసినిగాను కొలుస్తారు. ఈ ఆలయంలో అమ్మవారు నల్లని ముఖంతో దివ్యాభరణాలతో దర్శనమిస్తారు. ఇంకా 7వ శక్తిపీఠం మహర్ ప్రాంతంలో ఉన్న ఏకవీరిక ఆలయం. మహారాష్ట్రలోని మహర్ సమీపంలో ఏకవీరాదేవిగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఇది అమ్మవారి కుడిచే పడిన చోటు. పెద్ద కళ్ళతో
కేవలం తలభాగంతోనే అమ్మవారు ఇక్కడ దర్శనం ఇస్తారు. 8వ శక్తిపీఠం ఉజ్జయిని మహాకాళి. ఉజ్జయిని నగరంలో సతీదేవి పై పెదవి పడిన చోటు. పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఈ రాక్షసుడిని అమ్మవారు కాళికాదేవిగా అవతారం ఎత్తి వాడిని హతమార్చి కాళికాదేవిగా ఇక్కడే వెలిసిందని భక్తుల నమ్మకం. 9వ శక్తిపీఠం పిఠాపురంలోని పురుహూతికాదేవి. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోటకు 13 కిలోమీటర్ల దూరంలో ఈ శక్తిపీఠం ఉంది. అమ్మవారి పీఠ భాగం పడడం వలన పీఠికాపురంగా కాలక్రమేణా పిఠాపురంగా మారింది. ఈ ఆలయంలో అమ్మవారు పురుహూతికా దేవిగా పూజలు అందుకుంటున్నారు. 10వ శక్తిపీఠం ఒరిస్సాలోని కటక్ సమీపంలో వైతర్ని నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. ఈ ప్రాంతాన్ని వైతర్నిపురం అని కూడా పిలుస్తారు. ఇది సతీదేవి నాభి భాగం పడిన చోటు. ఇక్కడ ప్రజలు అమ్మవారిని విరజాదేవిగా కొలుస్తారు. 11వ శక్తిపీఠం ద్రాక్షారామంలో ఉంది. ఇది సతీదేవి ఎడమ చంపబడిన భాగం. ఈ ద్రాక్షారామం పంచారామాల్లో ప్రసిద్ధిగా చెందిన చోటు కూడా. ఈ ఆలయంలోని అమ్మవారు మాణిక్యాంబగా పూజలు అందుకుంటున్నారు. తర్వాతది 12వ శక్తిపీఠం. ఇది అస్సాం రాజధాని గౌహతిలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున నీలచక్ర పర్వతంపై ఉంది. ఈ శక్తిపీఠం అమ్మవారి యోని భాగం పడిన చోటు. ఈ ఆలయంలో విగ్రహం ఏమీ ఉండదు. గర్భగుడిలో యోని ఆకారంలో ఉన్న రాతి నిర్మాణం ఉంటుంది. ఈ శిల నుండి సన్నటి నీటి ధార వస్తుంది. సంవత్సరానికి ఒకసారి 3 రోజుల పాటు ఎర్రటి నీరు వస్తుంది. ఈ 3 రోజులు అమ్మవారు రజస్వలైన సమయంగా భావించి ఆలయాన్ని మూసివేస్తారు. ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా పిలుస్తూ ఉంటారు. ఇక 13వ శక్తిపీఠం అలహాబాద్ లోని ప్రయాగ్ అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడే అమ్మవారి కుడి చేతి వేళ్లు పడి శక్తిపీఠంగా మారిందంట. ఈ ఆలయంలోనూ విగ్రహం ఉండదు. ఒక ఉయ్యాలని కట్టి అమ్మవారి ప్రతిరూపంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారిని మాధవేశ్వరి దేవిగా పిలుస్తారు. 14వ శక్తిపీఠం జ్వాలాముఖి శక్తిపీఠం. ఈ శక్తిపీఠం హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఇది అమ్మవారి 4 భాగం పడిన చోటు. ఈ ఆలయంలో నిరంతరంగా వెలిగే జ్వాలను అమ్మవారి ప్రతిరూపంగా భావించి కొలుస్తారు. ఈ జ్వాల దక్షుడు అవమానించినప్పుడు వచ్చిన అమ్మవారి కోపానికి గుర్తుగా భక్తులు భావిస్తారు. ఇక 15వది గయా శక్తిపీఠం. బీహార్ లోని గయా ప్రాంతంలో ఈ శక్తిపీఠం వెలిసింది. ఇక్కడ అమ్మవారి స్తన్య భాగం పడిన చోటుగా చెప్తారు. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో నిర్మించారంట. ఇక్కడ అమ్మవారు మంగళగౌరిగా పూజలు అందుకుంటున్నారు. 16వది వారణాసిలోని కాశీ విశాలాక్షి శక్తిపీఠం. ఈ ప్రదేశంలోనే అమ్మవారి ముక్కు భాగం పడి శక్తిపీఠంగా ఆవిర్భవించింది. కాశీ విశాలాక్షి ఆలయంలో 2 విగ్రహాలు ఉంటాయి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. వెనక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైంది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా పూజిస్తారు. 17వ శక్తిపీఠం శారదాపీఠం. ఈ శక్తిపీఠం పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ ప్రాంతంలో ఉంది. ఈ ఆలయంపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ప్రదేశంలో అమ్మవారి చేయి భాగం పడిందని కొంతమంది అంటే, ఇంకొంతమంది ఏమో కుడిచెంప భాగం పడిందని అంటూ ఉంటారు. ఇక్కడ అమ్మవారిని శారదాదేవిగా పిలుస్తూ ఉంటారు. ఇంకా చివరి శక్తిపీఠం మైసూరులోని చాముండీదేవి ఆలయం. శివుడు తాండవం చేస్తున్నప్పుడు అమ్మవారి కురులు ఊడి ప్రస్తుతం ఉన్న మైసూరు ప్రాంతంలో చాముండి పర్వతంపై పడి శక్తిపీఠంగా ఆవిర్భవించిందంట. ఈ ప్రాంత ప్రజల్ని హింసిస్తున్న మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి అమ్మవారు చాముండేశ్వరి దేవిగా అవతరించి హతముందించిందంట. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. ఇదిరా 18 శక్తిపీఠాల వెనుకున్న స్టోరీ. అమ్మయ్యా, శక్తి సినిమా చూసినప్పటి నుంచి ఈ 18 శక్తిపీఠాల గురించి బోల్డెన్ డౌట్లు ఉన్నాయండి. ఇప్పుడు ఆ డౌట్లన్నీ తీరిపోయినాయి. థ్యాంక్ యూ నాన్నగారు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడానికి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎన్ని శక్తిపీఠాలను దర్శించుకున్నారో కింద కామెంట్లో పెట్టి మాకు తెలియజేయండి.